నరసింహారావు గారు వారు చాలా విషయాల మీద విస్తృతంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ప్రవచనకారుడు, ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. రామాయణం మీద, భారతం మీద, భాగవతం మీద, ఇతిహాసాల మీద అనేక విషయాలని వారు చేసిన అధ్యయన సంస్కారం వలన, వారికి ఉండే మేధోశక్తి వలన చాలా సందర్భాల్లో సమాజానికి అన్వయించి చెప్తూ ఉంటారు. భారత రామాయణంలో ఉన్న విషయాలని ఈనాటి సమాజానికి అవసరమైన పద్ధతిలో చెప్తూ ఉంటారు. అందులో చెప్పిన కొన్ని కుల భావనలకు సంబంధించి, స్త్రీని తక్కువ చూసే విషయాలకు సంబంధించి, సమాజంలో అసమానతలకు సంబంధించి ఉన్న విషయాలని ఖండిస్తూ ఉంటారు. ప్రజాస్వామిక వాదిగా కనిపిస్తూ ఉంటారు. చాలా సంతోషం. వారు కూడా వారి అభిప్రాయాల్ని సమాజంలో వ్యక్తం చేసుకోవడానికి ఇవాళ మీడియా ఒక ప్రధాన సాధనంగా ఉంది కనుక గరికపాటి నరసింహారావు గారు వారి అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. చాలామంది వింటున్నారు, కోట్ల మంది భక్తులు ఉన్నారు వారికి. వారి ప్రవచనాలు వింటూ ఉన్నారు సరళంగా. అంటే మనకి రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించి సంస్కృత శ్లోకాల్లో చదవటం ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. కానీ ఆ సంస్కృత శ్లోకాన్ని సందర్భానికి అనుగుణంగా ప్రస్తావిస్తూ సరళ భాషలో వారు వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. కానీ ఇటీవలి కాలంలో వారు వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా వివాదాలకు దారితీస్తున్నాయి. నిన్నటికి నిన్న వారు ఒక మాట అన్నారు. పాఠశాలలో విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పెట్టడం, అందులో గుడ్లు పెట్టడం వారు వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఒక రకంగా అంటే వారు వ్యక్తం చేసిన రూపం ఎట్లా ఉంది అంటే, విద్యార్థిని పెళ్లి పిల్లవాడిలాగా తయారు చేసి మంచం ఎక్కించినట్లుంది ప్రభుత్వం అని మాట్లాడారు. విద్య మీద మాట్లాడకుండా గుడ్ల మీద, భోజనం మీద, బట్టల మీద, పుస్తకాల మీద చర్చ చేస్తుంది ప్రభుత్వం. విద్యలో సారవంతమైన విద్య గురించి చర్చ చేయటం లేదు, మంచి విద్య గురించి చర్చ చేయటం లేదు అన్నారు. గరికపాటి నరసింహారావు గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఏ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానంటే, సారవంతమైన విద్యని బోధించటం ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా నేను అంగీకరిస్తున్నా ఈ విషయం మీద. కానీ వారు చెప్పిన మరో విషయాన్ని, దాని పట్ల నా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నా. పాఠశాలలో విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పెట్టడాన్ని వారు వ్యతిరేకించారు. ఆ భోజనములో పోషకాహారం కలిగిన ఎగ్స్ను పెట్టడాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. విద్యార్థి వేసుకోవడానికి బట్టలని ప్రభుత్వం ఇవ్వటాన్ని, స్కూల్ డ్రెస్ ప్రభుత్వం ఇవ్వటాన్ని వారు వ్యతిరేకించారు. పుస్తకాలు ఇవ్వటాన్ని, పెన్నులు ఇవ్వటాన్ని వారు వ్యతిరేకించారు. వీటిని నేను ఖండిస్తున్నా. వారు చెప్పిన ఒక అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఈ మిగతా విషయాన్ని ఖండిస్తున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత ఏమిటి అంటే, మంచి పాఠశాలను నెలకొల్పి, మౌలిక వసతులు కల్పించి, సరిపోయినంత మంది ఉపాధ్యాయులని నియమించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి పౌరుడు, పౌరురాలి హక్కు ఈ దేశంలో నాణ్యమైన విద్యని అభ్యసించటం. కేవలం పట్టాలు కాదు, సర్టిఫికెట్లు కాదు. 10th పాస్ అయిన వాళ్ళు ఎంత శాతం విద్యార్థులు 10th పాస్ అయిన వాళ్ళు తెలుగులో పుస్తకం తప్పులు లేకుండా చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు అంటే చాలా తక్కువ శాతం పర్సంటేజ్ అనేక నివేదికలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ పట్టభద్రులు ఈ దేశంలో లక్షల మంది ఉంటారు. 2 కోట్ల మంది పట్టభద్రులు ఉంటే, ఈ 2 కోట్ల మంది పట్టభద్రుల్లో కేవలం కొన్ని లక్షల్లో మాత్రమే వారు చదివిన చదువుకు ఉపాధి లభించే వాళ్ళు ఉన్నారని నివేదికలు చెప్తూ ఉన్నాయి. దీని అర్థం భారతదేశంలో నాణ్యమైన విద్య పౌరులకి, పౌరురాళ్ళకు అందటము లేదు అని దీని అర్థం. ఈ అర్థంలో గరికపాటి వారి అభిప్రాయాన్ని నేను సమర్థిస్తున్నా. కానీ రెండో అభిప్రాయం వ్యక్తం చేశారు చూడండి, అది సరైనది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు 36 నుంచి 37% ఉన్నారు. అంటే 40 నుంచి 50 కోట్ల మంది ఉన్నారని అర్థం. 145 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది 3 పూటల అన్నం తినలేని వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. ఈ 3 పూటల అన్నం తినలేని తల్లిదండ్రులు తమ పిల్లలని బడికి పంపించగలరా? మంచి డ్రెస్సులు కుట్టించి బడికి పంపించగలరా? పుస్తకాలు కొని బడికి పంపించగలరా? పెన్నులు ఇప్పించి బడికి పంపించగలరా? పౌష్టికమైన ఆహారం పెట్టి బడికి పంపించగలరా? పంపించలేరు. ఈ దేశంలో రోజు కూలి చేసుకుంటే బతికే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూలి వచ్చిన తర్వాత ఆ డబ్బులను తీసుకెళ్ళి బియ్యము, పప్పులు, కూరగాయలు తెచ్చుకొని ఆ రోజు వండుకొని పిల్లలకి భోజనం పెట్టే తల్లిదండ్రులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇంతమంది ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే, విద్యార్థులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించింది కనుకనే అనేక రకాల పోరాటాల ఫలితంగా ఇవాళ
విద్యార్థులకి ఆ కాస్త వెసులుబాటు లభిస్తుంది. ఆ వెసులుబాటును గరికపాటి గారు వద్దంటున్నారు. వారు ఏ అర్థంలో వద్దంటున్నారో తెలియదు. అంటే విద్యార్థికి కడుపు కాలితేనే చదువు వస్తుంది అనే అభిప్రాయం ఏమైనా ఉందేమో గరికపాటి గారికి. వారు కడుపు గాలి చదువుకున్నారు అయి ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ కడుపు గాలుతూ ఉంటేనే చదువు వస్తుందనే అభిప్రాయం శాస్త్రీయంగా సరైనది కాదు. మెదడు సరిగ్గా పనిచేయాలంటే పౌష్టికాహారం కావాలి. మెదడు చురుకుగా ఉండాలంటే పౌష్టికాహారంలో భాగంగా శరీరానికి బలం రావాలి. ఒకవైపు ఆకలి అవుతూ ఉంటే విద్యార్థికి పాఠం మీద మనసు లగ్నం కాదు. అందుకోసమే కనీసం కడుపుకు సరిపోయినంత భోజనం పెట్టి చదువు చెప్పినప్పుడే చదువు అబ్బుతుంది. అందుకే ప్రభుత్వాలు ఆలోచించినటువంటి ఈ ఆలోచన వలన ఒకప్పుడు గాంధీ గారికి, అంబేద్కర్ గారికి విద్య విషయంలో భారతదేశంలో ఎలాంటి విద్య ఉండాలని చాలా సీరియస్ చర్చ జరిగింది. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించారు, అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించాడు. బేసిక్ ఎడ్యుకేషన్లో ఒక సూత్రం ఏమిటంటే విద్యార్థి పని చేసుకుంటూ చదవాలి. అప్పుడు అంబేద్కర్ ఏమనంటే పని చేసుకుంటూ చదివితే విద్యార్థికి పని పట్ల దృష్టి వెళ్తుంది తప్ప విద్య మీద దృష్టి కేంద్రీకరించబడ్డదాన్ని వ్యతిరేకించాడు. డబ్బు సంపాదన అనే భావన వస్తే అప్పుడు విద్య నుంచి పక్కకు మళ్ళీ అవకాశం ఉంది అని అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ ఏమనంటే ఒక విద్యార్థి సర్వసమగ్రంగా చదువుకోవడానికి కావలసిన వసతులన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అన్నాడు అంబేద్కర్. అందుకే ఈనాటి ప్రభుత్వాలు హాస్టళ్ళు ఎందుకోసం వచ్చాయి? 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. 50లో రాజ్యాంగం అమల్లోనికి రాకముందు ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకున్న వాళ్ళ శాతం ఎంత? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళ శాతం ఎంత? గరికపాటి గారి వయసు ఉన్నటువంటి వారికి ఒక 70 ఏళ్ళ వయసు ఉంటే అనుకుందాం, వారి వయసు ఎంతనో నాకు తెలియదు. వారి వయసు ఉన్నటువంటి మా నాన్న ఎందుకు చదువుకోలేదు? గరికపాటి గారి తండ్రికి చదవచ్చు, మా తాత ఎందుకు చదువుకోలేదు? గరికపాటి గారి కొడుకు ఉన్నత విద్య చదివి ఉండవచ్చు. కనుక ఇట్లా ఆలోచిస్తే సమాజంలో ఉండే అసమానతలు వీటన్నిటికీ కారణమవుతాయి అనేది గరికపాటి గారికి అర్థం కావాలి. గరికపాటి గారు చదువుకున్నాడు, ఆయన వయసు ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకోలేదు అంటే సమాజం ఆలోచించలేదు వాళ్ళు. అందుకే భారత రాజ్యాంగం చదువు అనేది, విద్య అనేది కులం పేరు మీద, మతం పేరు మీద, సామాజిక హోదా పేరు మీద కాకుండా సమానంగా అందరికి అందించాలని రాజ్యాంగం చెప్పింది. కానీ రాజ్యాంగం చెప్పినాక కూడా అందలేదు. ఎందుకు అందలేదంటే వారి సామాజిక పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితి వారిని విద్యలోకి రానివ్వలేదు. ఈ దేశం ఒక పేదవాళ్ళు రోజు కూలి చేసుకుంటే తల్లిదండ్రి కూలి చేసుకుంటారు, తల్లిదండ్రితో పాటు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు కూడా కూలి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అలా ఏర్పడటం మూలంగా ఆ 2 పిల్లలు చదువుకు బదులు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటం, జీతాలు పెట్టి పశువుల కొట్టంలో పశువుల పేడ తీసినటువంటి వారు. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ అని సుద్దాల హనుమంతు రాసిన పాట భారతదేశంలో ఇప్పటికీ ఇంకా చాలా గ్రామాల్లో అదే అమలవుతున్నది, మార్పు రాలేదు. అందుకే తల్లిదండ్రులతో పాటు పిల్లలు పనిలో నిమగ్నం అవుతున్నారు కనుక చదువుకు దూరం అవుతున్నారు అనే విషయాన్ని ఆలోచించి 1960ల కాలంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వచ్చాయి, ఎస్సీ హాస్టళ్ళు వచ్చాయి, ఎస్టీ హాస్టళ్ళు వచ్చాయి, బీసీ హాస్టళ్ళు వచ్చాయి. పిల్లలని తమ ఊరు నుంచి మండల హెడ్ క్వార్టర్కో, తాలూకా హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి అక్కడ హాస్టల్లో పెట్టి చదివించడం, అక్కడే భోజనం ఏర్పాటు చేసి అక్కడ స్కూల్కి వెళ్ళి చదువుకుంటే విద్య అందుతుంది అనే ఆలోచన చేశారు ఆనాటి పెద్దవాళ్ళు. ఆ ఆలోచనలో భాగంగా హాస్టల్స్ వచ్చాయి. మరి హాస్టల్లో భోజనం పెట్టబట్టే కదా చదువుకున్నారు. ఇవాళ గరికపాటి గారికి తెలిసిన విషయమే కానీ తెలవనట్టుగా మాట్లాడారేమో. ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, మంత్రులు ఉన్నవాళ్ళు, మేధావులు ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు ఉన్నవాళ్ళు, రచయితలు ఉన్నవాళ్ళు, కవులు ఉన్నవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ గరికపాటి గారి లాగా లేదా వారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఇంట్లో ఉండి పెద్ద పెద్ద హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు కాదు. ప్రభుత్వం పెట్టిన సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో ఉండి చదువుకొని ఇవాళ ప్రధాన స్రవంతిలోకి వచ్చారు వీళ్ళందరూ. హాస్టల్లో లేకపోతే, ప్రభుత్వం అన్నం పెట్టకపోతే వారికి చదివే లేదు. వారికి చదివే లేకపోతే మనం ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. ఒక అంబేద్కర్ ఈ దేశంలో, లేదా తెలుగు నేల మీద చూస్తే ఒక కత్తి పద్మారావు గారు ఈ కింది సామాజిక వర్గాల నుంచి వచ్చి ఎదిగినటువంటి వాళ్ళు, బిఎస్ రాములు గారు, బొజ్జ తారకం గారు, కేజీ సత్యమూర్తి గారు, ఎల్లూరు సుధాకర్ గారు, సతీష్ చంద్ర గారు, ఇట్లాంటి ఎందరో పేర్లు చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా ఆయా సామాజిక వర్గాల్లో బాధలకి గురై ఎదిగినటువంటి వారు. హాస్టల్లో ఉండబట్టి చదువుకొని ఇంత దూరం వచ్చారు. కనుక ప్రభుత్వం ఎస్ఆర్ శంకరన్ గారు ఒక మంచి ఆలోచన చేసి ఎస్సీలు 1980 వచ్చినా కూడా, అంటే రాజ్యాంగం అమలై 30 ఏళ్ళు గడిచినా కూడా ఎస్సీలు ఇంకా చదువుకు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆలోచించి మహేంద్రనాథ్ గారు మంత్రిగా ఉన్న రోజుల్లో, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎస్ఆర్ శంకరన్ గారు
ఎస్సీలకి ఇంకా అనేక వివక్ష కొనసాగుతున్నది ఈ దేశంలో. వాళ్ళు బడిలోకి రాలేకపోతున్నారు. అందుకే వారికి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను పెట్టి చదివించారు. ఇదో నేను మీ ముందు మాట్లాడుతున్నా. గరికపాటి గారితో సమానంగా వారు మాట్లాడుతున్న విషయం గురించి వాళ్ళ నేను మాట్లాడుతున్నానంటే, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎస్ఆర్ శంకరన్ గారు పెట్టకపోతే నేను చదువులోకే వచ్చేవాని కాదు. అది పెట్టారు గనక అందులో చదువుకొని వాళ్ళ ఈ సమాజంతో ఒక ప్రొఫెసర్గా మాట్లాడుతున్నా, ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా మాట్లాడుతున్నా. కనుక ప్రభుత్వం తన బాధ్యత ఏమిటంటే అన్ని వసతులు సమకూర్చాలి. ఒక్క నిక్కర్ లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎందరో. ఒకటే స్కూల్ డ్రెస్ను ఒక వారం రోజులు తొడుక్కొని ఆదివారం నాడు ఉత్తుకొని ఆరేసుకొని మళ్ళీ సోమవారం నుంచి అదే డ్రెస్ వేసుకొని పోయే వాళ్ళు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. గరికపాటి గారికి తెలియకపోతే రమ్మనండి. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో లెక్కలున్నాయి, సర్వే నివేదికలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. ఒక్క డ్రెస్సుతో చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా. అందుకే ప్రభుత్వం వీటన్నిటిని గుర్తించే కదా సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలి. పుస్తకం కొనుక్కోలేని వాళ్ళు ఉంటారండి. నేను చదువుకున్న రోజుల్లో ఇంగ్లీషు చదువుకోవాలని ఉండేది నాకు, కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లేదు నా చేతుల్లో. డబ్బులు లేక టెక్స్ట్ బుక్ కొనుక్కోలేకపోయాను నేను. ప్రభుత్వం ఇవ్వలేదు ఆ రోజుల్లో. అట్లా పుస్తకాలు కొనలేని వాళ్ళు ఒక్కొక్క పుస్తకం కొనాలంటే 200 రూపాయలు మినిమం అనుకున్నా. ఒక 10 పుస్తకాలు కొనాలంటే 200 రూపాయలు ఇంటూ 10 పుస్తకాలు అంటే 5,000 రూపాయలు కావాలండి. ఎక్కడి నుంచి వస్తాయి? నోట్ పుస్తకాలు, పెన్నులు అన్ని కలుపుకుంటే ఒక 5,000 రూపాయలు కావాలి. తక్కువలో తక్కువ. తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు, కూలి తల్లిదండ్రులు ప్రభుత్వం ఇది సప్లై చేయకపోతే వాళ్ళు కొని వాళ్ళ పిల్లలకి ఇవ్వలేరు. పోషకాహారం అనేది, ఈ పోషకాహార విలువలు లేక ఎందరో పిల్లలు ఎదుగుదల మందగిస్తుంది అని ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి, ఎన్ఐఎం చెప్తుంది. ఎందుకు లేవు ఇవన్నీ అంటే సమాజంలో తమ పిల్లలకి పోషకాహారం కలిగినటువంటిది పెట్టే స్తోమత లేదు కనుకనే ప్రభుత్వం కనీసం బడిలోకి వచ్చినప్పుడు ఆ బడిలో కనీసం ఒక గుడ్డు ఇస్తే, ఒక అరటి పండు ఇస్తే, కాస్త అన్నం పెడితే దాని ప్రకారం వాళ్ళు కొంత పోషకాహారం వాళ్ళ శరీరంలోకి వెళ్తుంది అనే విధానంతో ప్రభుత్వం ఆలోచించింది. అందుకే గరికపాటి గారు ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్లో మీరు ఉంటారు, మీరు వాళ్ళ కారులో వెళుతూ ఉంటే గమనించండి, 5 రూపాయలకు భోజనం అని మధ్యాహ్న భోజనం అక్కడక్కడ కొన్ని సెంటర్లో బండ్లు పెట్టుకొని అమ్ముతారండి. ఎవరు తింటున్నారో తెలుసా? ఏ ఆధారం లేని వాళ్ళ కోసం పెట్టారు, అనాథల కోసం పెట్టారు అది. కానీ అన్ని ఆధారాలు, తల్లి తండ్రి ఉండి ఊరిలో నివాసం ఉండి ఆ ఊరి నుంచి హైదరాబాద్కు చదువుకోవడానికి వచ్చి హైదరాబాద్లో మధ్యాహ్నం పూట చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటూ, సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్లో చదువుకుంటూ, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకుంటూ మధ్యాహ్నం కాగానే ఆ సెంటర్స్లోకి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే నిరుద్యోగులు కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్లో. మరి వారికి భోజనమే లేదు. పెడతారా మీరు చెప్పండి? ఆలోచించండి. మీ ప్రవచనాల ద్వారా మీకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వస్తూ ఉండవచ్చు. లేదా మీరు ఒక మాట చెప్తే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. దయచేసి మీకు విన్నపం చేస్తున్నా, ఈ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో రోజు ఒక 3,000 మంది చదువుకుంటారు లైబ్రరీలో. ఆ లైబ్రరీ నుంచి మధ్యాహ్నం కాగానే వాళ్ళు మాణికేశ్వరి నగర్ అని ఉంటుంది వెనక, ఆ మాణికేశ్వరి నగర్లో ఒక బండి ఉంటుంది. ఆ బండి దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ ప్లేట్లు పట్టుకొని లైన్ నిలబడతారు మా నిరుద్యోగులు. మరి వారికి భోజనం ఏర్పాటు చేస్తారా? చెయ్యండి దయచేసి. గుడ్డు కాదు, కనీసం 4 ముద్దలు కడుపులోకి వెళ్ళలేని పరిస్థితి ఈ దేశంలో ఇంకా ఎందరికో ఉంది. అందుకే గరికపాటి గారు సారాంశంలో మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం, నాణ్యమైన విద్య ప్రభుత్వం ఇవ్వడానికి ఆలోచించాలి. ప్రభుత్వం బాధ్యత అందరికి విద్య ఇవ్వటం. ఈ విషయాన్ని మీరు గట్టిగా చెప్పండి. ఈ విషయం పట్ల నేను మీకు మద్దతు తెలియజేస్తున్నా. కానీ ఎగ్స్ ఇవ్వటాన్ని, బట్టలు ఇవ్వటాన్ని, పుస్తకాలు ఇవ్వటాన్ని ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించడం అంటే ప్రభుత్వానికి అదనపు వ్యయం అవుతుందని మాట్లాడుతున్నారు మీరు. ఈ అదనపు వ్యయం వృధా వ్యయం అనుకుంటున్నారా? పిల్లల మీద పెట్టే వ్యయం, ప్రభుత్వం విద్య మీద పెట్టే వ్యయం ఎన్నటికీ వృధా కాదు. మేధో వికాసం కోసం పెట్టే వ్యయం. మీరు ఇంకా మాట్లాడండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే, మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉంటే మీరు మాట్లాడండి. ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలు ఎందుకు? ఎంపీలకు ఇచ్చే జీతాలు ఎందుకు? టెలిఫోన్ బిల్ ఎందుకు? పేపర్ బిల్ ఎందుకు? కాంట్రాక్ట్లో కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఆలోచించండి. మీరు ఎక్కడ పక్కదారి పడుతున్నా ఆలోచించండి. వాటి గురించి మాట్లాడండి. మీరు పాపంగా పసిపిల్లలకు పెట్టే గుడ్డు గురించి ఎందుకండి మీకు? సమాజమా? గరికపాటి ప్రవచనాలు వింటున్న పెద్దలారా, మీరు ఆలోచించండి. గరికపాటి గారు చెప్పే మంచి విషయాలతో ఏకీభవించండి. వారు చెప్పే కొన్ని అభిప్రాయాలు, అప్పుడప్పుడు ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు అలా ఇలా అవుతూ ఉంటాయి. బహుశా గరికపాటి గారు ఇలాంటి అభిప్రాయం అనుకోకుండా వ్యక్తం చేశారు అనుకుంటున్నా నేను. వారు ఈ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.